రండర్రా రండి రండి. ఆయన పిలిస్తే వెళ్ళకపోతే ఎవరు పిలిస్తే వెళ్తారండి? నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి గారు పిలిచారు, వెళ్ళరా? అబ్బాయి టైం లేదంటారేంటి? ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు మన ఇంటికి ఒక మనిషిని పంపారు. త్వరగా రండి బాబు, అర్జెంటుగా మీకు ఒక ఆశీర్వాదం ఇవ్వాలి, సహాయం చెయ్యాలి అని అంటే, ఏంటి ఇప్పుడు రమ్మన్నాడు పెద్ద ఆయన, నాకు వేరే పని ఉందిగా నీ ఇప్పుడు రాలేనని చెప్పు అని అంటాడు. ఏ బుద్ధిహీనుడైనా అంటాడా? ఎన్ని పనులను మానుకొని పరిగెడతారు. ఎందుకంటే ఆయన వివిఐపి, వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్. మరి ఈ విశ్వంభరుడు, ఆది యందుండిన నాద బ్రహ్మము, ఈ జ్ఞానము అనబడిన ఈ దైవము ఎంత ఇంపార్టెంటు? వివిఐపియా? వివి అని 1000 కోట్ల సార్లు రాసినా సరిపోదు, అంత వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఆయన పిలిచాడు, రండి రండి రండి. ఆ జ్ఞానమను నామధారి పిలిస్తేనట కొంతమంది రానుపో అనేసారట. మరి కోపం రాదు? మరి సామెతల గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం, సామెతలు 1:20, జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. ఈ లోకానికే సంత వీధి అని పేరు పెట్టాడు. సంత వీధి అంటే ఎక్కడో అనుకోకండి, మొత్తం భూలోకం అంతా సంత వీధి. ఎందుకంటే ప్రతిదీ అమ్ముడుపోతుంది. ఇక్కడ అమ్మాయికి పెళ్లి చేయాలనుకోండి, అల్లుడు మార్కెట్లో దొరుకుతాడు రేటు సరిగ్గా పెడితే. ప్రపంచంలో అన్నీ అమ్ముడుపోతాయండి. తల్లి తన బిడ్డకు పాలిచ్చేటప్పుడే డబ్బులు అడగదు. తల్లి తన బిడ్డకు పాలిచ్చేటప్పుడు డబ్బు అడగదు. రేపు పొద్దున వీడు నన్ను చూసుకుంటాడా లేదని కూడా చూడు. అప్పుడు అడిగిందని, రే ఏడుస్తున్నావు, పోని కదా అని పాలిస్తున్నాను, నేను ముసలిదన్నయ్యకు నువ్వు యవ్వనస్తులు అయినప్పుడు మరి నన్ను చూసుకుంటావా లేదా, సంతకం పెట్టి అగ్రిమెంటు అని అమ్మ అడిగింది అనుకోండి, వీడు చచ్చూరుకుంటాడు. అమ్మ అడగదు. అందుకే దేవుడి తర్వాత భూమి మీద మనకు ఆ రూపం అంటే అమ్మ అన్నారు. ప్రియులారా, తల్లి తన పాలిచ్చేటప్పుడు అడగదు డబ్బులు, అంతే తప్ప దేనికైనా డబ్బు 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 డబ్బు. జీవిత భాగస్వామిని తెచ్చుకునేటప్పుడు డబ్బు ఎందుకండి? ఇడ్లీ తింటావు, బిల్లు కట్టి వెళ్తావు, ఫ్రీగా నీకు ఇడ్లీయే రాదు, భార్య ఎలా వస్తుంది? ఒక అమ్మాయిని కని చదువు చెప్పించి వంట వార్పు నేర్పి మర్యాద పద్ధతి నేర్పి ప్రయోజకురాలను చేసి ఒక పురుషుని జీవితాన్ని స్వర్గతుల్యం చేయడానికి అన్ని విధాల యోగ్యురాలుగా ఒక అమ్మాయిని సిద్ధపరిచి నీ చేతిలో పెట్టాడు తండ్రి. ఎంత కష్టపడితే ఒక అమ్మాయి తయారవుతుంది అలాగా? ఇడ్లీ తిని బిల్లు కట్టి వెళ్తావు. మామయ్య గారు ఇంత యోగ్యురాలను తయారు చేసి నాకు ఇచ్చారు, ఇదిగో 10 లక్షలు తీసుకోండి అని ఇచ్చినోడు కరెక్ట్ మగోడండి వాడు. ప్రియులారా, కట్నం తీసుకోవద్దు. నేను 3000 పైచులకు పెళ్ళిళ్ళు చేశాను. నేను నా ముందు ఎవడైనా కట్నం అనే మాట ఎత్తి తోలు తీస్తాను. నేను మామూలుగా కాదు. నాకన్నా మంచోడు ఉండడు, అప్పుడు నాకన్నా క్రూరుడు ఉండడు. ఇక అలా చేస్తాను ఇక నేను. ప్రియులారా, కట్నం అనేది మానుకోండి. వరకట్నం అనేది దురాచారం. ఎవరూ కట్నం తీసుకోవద్దు, క్రైస్తవులు అసలు తీసుకోవద్దు. మనకంటూ ఒక నీతి నియమం పద్ధతి ఉంది. నీకు న్యాయం ఉంటే అమ్మాయిని పెంచి పెద్ద చేసినందుకు, నీ చేతులు పెట్టినందుకు కృతజ్ఞతగా మీ మామగారికి ఏదైనా మామయ్య చాలా కష్టపడ్డారు, నాకు ఇచ్చేశారు, మళ్ళీ మీ హృదయానికి ఒక గాయం, అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయి రేపు మీ కళ్ళ ముందు ఉండదు. ఈ గాయం అంతా అనుభవించి నా జీవితాన్ని పరిపూర్ణం చేస్తున్నారు, ఇదిగో కృతజ్ఞత అని ఇవ్వాలి. వాడు న్యాయవంతుడు, కరెక్ట్ మగోడు వాడు. లోకంలో అన్నీ డబ్బు డబ్బు డబ్బు. అందుకే ఈ లోకానికి పేరు పెట్టాడు సంత వీధి అన్నాడు. సంత వీధి, అన్నీ అమ్ముడుపోతాయి. సిద్ధాంతాలు అమ్ముడుపోతున్నాయండి, సంఘాలు అమ్ముడుపోతున్నాయండి. నిన్న మొన్నటి దాకా ఓ సిద్ధాంతం చెప్పిన వాడు ఎవడైనా వచ్చేసి అది మానేసి మా సిద్ధాంతం చెప్పు, నేను నీకు డబ్బులు ఇస్తానంటే రాత్రి తెల్లారేసరికి సిద్ధాంతాలు మారిపోతాయి. డబ్బులు వస్తున్నాయి కదా. మొత్తం సంత వీధి, సంత వీధి. ఈ సంత వీధిలో జ్ఞానము బిగ్గరగా కేకలు వేయుచున్నది. పిల్లారా,
సామెతలు 1:20. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. ఎట్లనగా జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు. 25. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి. 24. నేను పిలవగా మీరు వినకపోతిరి. నేను పిలవగా మీరు వినకపోతిరి. నేను చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. జ్ఞానము ఘోషించుచున్నది. జ్ఞానము తర్వాత వాక్యమును నామము పెట్టబడినవాడు, ఆయన విశ్వానికి ప్రధాన శిల్పి. ఆయన పిలిచాట, రండి రండి రండి. అప్పుడు రాలేదు. ఏడిసావు, ఎందుకు రావాలి, అసలు నీ కులం ఏంటి, నీ దేశం ఏంటి, ఎందుకు రావాలి అని మాట్లాడాడు. ఒక టైం వస్తుంది. జ్ఞానము అయిన వాడు, వాక్యమైన వాడు పిలిచినప్పుడు రాని ప్రతి ఒక్కడికి అపాయం వస్తుంది. అప్పుడు ఆయన నవ్వుతాడట. ఎప్పుడు పిలిచాడు, ఎందుకు పిలిచాడు? యెషయా గ్రంథము 1:18 రండి 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 రండి, మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను, అవి హిమము వలె తెల్లని వగును. మీ పాపములు కెంపు వలె ఎర్రని వైనను, అవి గొర్రెబొచ్చు వలె. బైబిల్ ప్రచండమైన గ్రంథం అండి. అయ్య బాబు, ఈ బైబిల్ పట్టుకోవాలంటేనే భయం నాకు. కానీ దాన్ని పట్టుకోకుండా బ్రతకలేము. బైబిల్ ఉంటే చాలు, బ్రతికిపోతాం. పిల్లారా రండి, వివాదం తీర్చుకుందా అంటే మీకు మాకేముంది వివాదం? మనుషులకు దేవునికి మధ్య వివాదం ఉన్నది. ఆ వివాదం దేన్ని బట్టి వచ్చింది? పాపమును బట్టి వచ్చింది. రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు ఎర్రని వైనను. దేవుడేమో పరిశుద్ధుడు, మనుషుల్లో పాపం ఉన్నది. ఆ పాపములను నేను కడిగి వేస్తాను రండని పిలిచాడు. ఎందుకు రాలేదు? అందుకు ఆయన కోపం వచ్చింది. ప్రియులారా, పాపములను కడిగి వేయడానికి పిలిచిన వాడు ఎవరో తెలుసా? ఆయన అధికారము కలిగిన వాడు, పాపములను క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడు. ఆయన ఎందుకు పిలిచాడు అంటే, ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, ఆయనే మన పాపములకు పరిహారమై ఉన్నాడు, ఆయనే మన పాపములను కడుగుటకు అవసరమైన ధనము చెల్లించిన వాడై ఉన్నాడు. అపరాధములను పరిహరించడానికి ఆయన తన్ను తాను యజ్ఞముగా అప్పగించుకున్నవాడై ఉన్నాడు. యెషయా గ్రంథం 53:10 అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చెయ్యగా. ఎవరియన చెప్పండి, ఎవరియన 53:1 చూడండి. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు. ఇదిగో ఇంతకుముందు దేవుని జ్ఞానము అన్నాము, తర్వాత దేవుని వాక్కు అన్నాము, ఇప్పుడేమో దేవుని బాహువు. ఏమి బాహువు అని ఎందుకు అనాలి అంటే, జ్ఞానమను నామము ధరించిన వాడు ఏమన్నాడు? నేనే ప్రధాన శిల్పి, సమస్తము నేనే కలుగజేసి తినన్నాడు. వాక్యము వల్లనే అన్నీ కలిగినది ఏది వాక్యం లేకుండా కలగలేదు, వాక్యము లేకుండా ఏదీ కలగలేదని యోహాను 1వ అధ్యాయం చెప్పింది. జ్ఞానమే అన్నిటినీ కలిగించిందని సామెతలు 8వ అధ్యాయం చెప్పింది. అన్నీ ఆయనే చేస్తున్నాడు కాబట్టి దేవుని చెయ్యి అని ఆయనకు పేరు వచ్చింది తప్ప, ఈయన నా కుడి భుజం అండి అంటాం ఒకరిని పట్టుకుని. ఎందుకు కుడి భుజం? నేను ఏ పని చేసినా నాకు సహకరిస్తాడు, ఏం చేద్దామనుకున్నా అతడు చేసి పెడతాడు, నా కుడి భుజం. అలాగే దేవునిలో నుండి వచ్చిన నాద బ్రహ్మము దేవుని సంకల్పములన్నీ నెరవేర్చి విశ్వాన్ని నిర్మించాడు గనక
ఆయన పేరు యెహోవా బాహువు. యెహోవా బాహువు. ఆయన 2000 ఏళ్ల కిందట తన్ను తాను అపరాధ పరిహారార్థ బలిగా అర్పించుకొనెను. అపరాధ పరిహారార్థ బలి. అందుకే వచ్చేట ఆయన. అసలు వచ్చింది అందుకు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం చూడండి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా మన పాపములు క్షమించాలనే దయ ఆయనకున్నది, ఇష్టమున్నది, సిద్ధ మనస్సున్నది. పాపములు క్షమించాలనే అధికారము, క్షమించటానికి అధికారం ఉన్నది. అంతేకాదు, పాపములను క్షమించడానికి అధికారం ఎందుకు వచ్చిందంటే ఆయన మన పాప పరిహారము కొరకు తన రక్తమును కార్చిన దేవుడు. దేవుని స్తోత్రం కలిగినగా. వాక్యమును నామము ధరించిన వాడు తన రక్తము చిందించడానికి యజ్ఞ పశువుగా వచ్చాడు. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయములో ఆదియందు వాక్యం ఉండనన్నాడు 1వ వచనంలో. 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి ఆయన అన్నాడు 14వ వచనంలో. 29వ వచనాల్లోకి వెళితే ఇదిగో దేవుని గొర్రె పిల్ల అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొత్తం సువార్త చెప్పేసాడు అక్కడ. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14లోకి వస్తే ఆ వాక్యం, దేవుడై ఉండిన వాక్యం శరీరధారి ఆయను. ఆయన నడచుచు యోర్దాను నది దగ్గరికి రాగా యోహాను అన్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, అదిగో దేవుని వాక్యము, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. వాక్యమే గొర్రెపిల్ల అయ్యాడు. గొర్రెపిల్ల ఎందుకు అయ్యాడు? సామవేదంలో ఒక శ్లోకం చెబుతుంది, గొర్రెగారు మీరే ఆది సంభూతులు అనుంది. దేవతలందరికంటే ముందు పుట్టిన వారు మీరేనండి గొర్రెగారు అన్నాడండి. నా హైందవ క్రైస్తవం పుస్తకం చదవండి. దాని హిందీలో కూడా తర్జుమా చేశాను. పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు నా తెలుగు గ్రంథం చూపిస్తే అన్నారు, పాస్టర్ గారు ఇది మొత్తం భారత జాతికి అవసరమైన గ్రంథం, హిందీలో దీన్ని తర్జుమా చేయించి పబ్లిష్ చేయండి, దేశము ఆశీర్వదింపబడుతుందని పెద్దలు చెప్పారు. హిందీలోకి తర్జుమా చేయించడం అయిపోయింది. ఇలారా హైందవ క్రైస్తవం అనే పుస్తకంలో క్లియర్గా రాశాను. సామవేద ప్రవచనము, కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము. పితరః ప్రజాపతి, తండ్రి అయిన వాడు ప్రజాపతి, ప్రజాపతి మహాబంధు, శబ్దం వై ప్రజాపతి, అన్నం వై ప్రజాపతి. ప్రజాపతి సూర్యుడై ఉన్నాడు, ఆదిత్య, ఆయన సూర్యుడై ఉన్నాడు. ప్రజాపతి జ్ఞానమై ఉన్నాడు, మనస్సై ఉన్నాడు. ప్రజాపతికి 39 బిరుదాలు చెప్పి అన్నమే ప్రజాపతి, సత్యం హి ప్రజాపతి, అగ్ని హి ప్రజాపతి, ప్రజాపతి సర్వబంధువు, ప్రజాపతి మహాదేవుడు, ప్రజాపతి యజ్ఞమై ఉన్నాడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యజ్ఞ ప్రజాపతి, శబ్దమైన వాడు, తండ్రి అయిన వాడు, అన్నయ్య అయిన వాడు, అన్ని బంధుత్వాలు తానే అయిన వాడు, సూర్యుడైన వాడు. నేను అన్నమును, ప్రాణాహి ప్రజాపతి, నేనే జీవమునన్నాడు, నేనే అన్నమునన్నాడు, నేనే సత్యమునన్నాడు, నేనే తండ్రినన్నాడు, నేనే మీకు అన్నయ్యనన్నాడు. ఆయనే యజ్ఞమయ్యాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదిగో దేవుని జ్ఞానము దేవుని వాక్కు అయ్యాడు, దేవుని వాక్కు దేవుని బాహువు అయ్యాడు. ఆ దేవుని బాహువు శిలువలో మన కొరకు యజ్ఞమయ్యాడు. యజ్ఞమైన వాడు పిలుస్తున్నాడు, రండర్రా రండి మానవులారా, మీ పాపములు ఎర్రనివైనను వాటిని నా రక్తము చేత హరించి వాటిని తెల్లగా చేసేస్తానని పిలిచాడు. పిలిస్తే అంటాడు, నువ్వు మాలమాదిగోలు దేవుడు పెట్టగా నేనెందుకు వస్తానంటాడు. ఎవరిని? ఓంకారాన్ని పట్టుకొని ఈ మాట అనడం. ఆది అందున్న నాద బ్రహ్మాన్ని, ప్రణవనాథుని పట్టుకొని అమెరికా దేవుడు అని, మాలమాదిగల దేవుడని, కులం తక్కువ దేవుడిని తిడుతుంటే ఊరుకుంటాడండి?
దేవుని వాక్యమును నామము ధరించిన వాడు ఖడ్గము చేత పట్టుకొని తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. వీరభోగ వసంతరాయుడుగా వస్తున్నాడు. అసలు శిశులైన కల్కి అవతారంగా వస్తున్నాడు. వివాహం ఆడి పెళ్లి కుమారుడుగా తన భార్యతో పాటు వస్తున్నాడు అన్నమాట. అందుకు సగం స్త్రీ శరీరం, సగం పురుష శరీరం. వీరభోగ వసంతుడు అన్నాడు పెళ్లి కుమారుడు. ఇదిగో ఆయన తెల్లని గుర్రం మీద వచ్చి భూమి మీద సంహరించేది ఎవరినో తెలుసా? సువార్తకు లోబడని అవిధేయులను. ఇది కృపా ద్వారము తెరిచి ఉన్న కాలం. రమ్మన్నాడు. ద్వారము తెరిచి ఉండగా వచ్చిన వారు ధన్యులు. తెరువబడి ఉన్నది కృప ద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. తెరువబడి ఉన్నది కృప ద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. వెళ్ళబోడి ఉన్న సిద్ధపడవలెను, యేసు రక్తమందు శుద్ధి కావలెను. వెళ్ళబోడి ఉన్న సిద్ధపడవలెను, యేసు రక్తమందు శుద్ధి కావలెను. ఘనముగా మీరు ప్రవేశింపవలెను, మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిదే. ఘనముగా మీరు ప్రవేశింపవలెను, మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిదే. తెరువబడి ఉన్నది కృప ద్వారము, త్వరపడి రమ్మని పిలచెను. ద్వారము తెరువబడి ఉండగా దయ చూపి నిన్ను రమ్మని ప్రభువు. ద్వారము తెరువబడి ఉండగా దయ చూపి నిన్ను రమ్మని ప్రభువు. దీనిని నీవు అంగీకరించిన దేవుని దీవెనలు పొందెదవు. దీనిని నీవు అంగీకరించిన దేవుని దీవెనలు పొందెదవు. తెరువబడి ఉన్నది కృప ద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. అర్ధరాత్రి వేళ సంబరాయెను, అదిగో పెళ్లి కుమారుడు వచ్చెననియు. అర్ధరాత్రి వేళ గొప్ప సంబరాయెను, అదిగో పెళ్లి కుమారుడు వచ్చెననియు. సిద్ధముగానున్న వారు వెళ్ళెదరుగా, ఆ ద్వారము మూయబడు త్వరపడుమా. సిద్ధముగానున్న వారు వెళ్ళెదరుగా, ఆ ద్వారము మూయబడు త్వరపడుమా. తెరువబడి ఉన్నది కృప ద్వారము, త్వరపడి రమ్మని. అర్ధరాత్రి అర్ధరాత్రి గొప్ప కేక వినబడి. ఇప్పుడు అర్ధరాత్రి అయింది. అసలు ప్రపంచానికి అర్ధరాత్రి. ఎవరు అన్నారు అర్ధరాత్రి వేళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, ఇంకా తెల్లారని లేదన్నాడు ఒక ఆయన. ఎందుకంటే మహాత్మా గాంధీ అన్నారు అర్ధరాత్రి వేళ ఒక స్త్రీ నడి రోడ్డు మీదకి వెళ్ళి స్వేచ్ఛగా తిరిగి నిర్భయంగా రాగలిగినప్పుడు అప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చిందని ఒప్పుకుంటాను. తెల్లవాళ్ళు వెళ్ళిపోగానే స్వాతంత్రం వచ్చినట్టేమి కాదు. తెల్లవాళ్ళు వెళ్ళిపోయారు కానీ మళ్ళీ నల్లోడు ఉన్నాడుగా ఇక్కడ. ఈ నల్లవాడు కూడా నల్లవాడు అంటే పాప పురుషుడు, కలిపురుషుడు. వాడు నల్లటివాడు అంటే ఈ పాప పురుషునికి దాస్యం చేస్తోంది. కామానికి, అపవిత్రమైన కోరికలకు దాసులై మనుషులు బ్రతుకుతున్నారు. మనిషిని కుక్క అందిడితే కుక్క కోపం వచ్చిందట. అలా తయారయ్యారు మనుషులు. వాడిని నా పేరు పెట్టి తిడతాడు, ఆ నికృష్టుని. ఇంకేమన్నది కోతి, పంది, మేక అని తిట్టుకో, కుక్క అని తిట్టుకో. వాడిని కుక్క అంటావేంటి? నా ఘనమైన పేరు వాడికి పెడతావేంటి? కుక్క కోపం వచ్చింది. ఆడ కుక్క పొరుగురికి వెళ్ళింది. 10 మగ కుక్కలన్నీ చుట్టుముట్టినాయి అంట. ఈ ఆడకుక్క పాపం గోడకు నక్కి 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 నిలబడి భయం భయం భయంగా బెదురు చూపులు చూస్తుందంట. ఓ ముసలి కుక్క వచ్చి ధైర్యం చెప్పిందంట, భయపడకమ్మా,
అలాగ నేను ఏదో చేయడానికి మనం మనుషులం కాదు, కుక్కలం అమ్మా అందట. మనుషులు రేపు చేస్తారు, కుక్కలు చేస్తాయండి? కుక్కలు కాదు, ఏ జంతువు చేయదు. ఒక ఆడదాని మీద బలవంతంగా అత్యాచారం చేసే నికృష్ట పని, నీచ పని మనుషులు చేస్తారు. ఏ జంతువైనా కోరుకుంటే ఆడ జంతువు దగ్గరికి వెళ్ళొద్ది, అది సహకరించకపోతే ఐఎమ్ సారీ మేడం అని వెళ్ళిపోతుంది. వీడు తన బలవంతో ఉపయోగించే బలహీనరాలను అనుభవిస్తాడు, నికృష్టుడు. ఏ అవయవము కారణంగా వాడి నేరం చేయగలిగాడో ఆ అవయవాలు వాడి దేహంలో లేకుండా కోసి పారేసి వాడిని వదిలేదు, చంపొద్దు వాడిని. దట్ ఈస్ ద ఓన్లీ రైట్ పనిష్మెంట్, కాస్ట్రేషన్. అంత కండకావరమా? ఎందుకు అలా చేస్తారు? మహాత్మా గాంధీ అన్నారు, స్త్రీ నడి రోడ్డు మీద అర్ధరాత్రి నిర్భయంగా సంచరించి మళ్ళీ క్షేమంగా రాగలిగినప్పుడు నా దేశానికి స్వాతంత్రం వచ్చిందంట. అప్పటిదాకా రాలేదు, స్వాతంత్రం రాలేదు పొమ్మన్నారు మహాత్మా గాంధీ. ఆ లెక్కన అర్ధరాత్రి వేళ స్వాతంత్రం వచ్చింది, ఇప్పటికి ఇంకా తెల్లారలేదు మన దేశానికి. గాంధీ గారు చెప్పిన మాట తెల్లారిందా? నిర్భయ అనే అమ్మాయిని ఘోరంగా చంపారు, వర్ణనాతీతంగా. అసలు మనుషుల పశువుల వాళ్ళు. నిర్భయ చట్టం ఒకటి వచ్చింది. నిర్భయ చట్టం వచ్చిన తర్వాతనే నిర్భయంగా అనేక మందిని రేపులు చేశారు. చట్టాలు మనిషిని దారిలో పెట్టలేవండి. బుద్ధి మారాలి. మతబోధ చేసినా మారలేదు, చట్టాలు చేసినా మారలేదు. ప్రపంచానికి అర్ధరాత్రి నడుస్తోంది, పాపం అనే చీకటి కమ్మింది, లోకమంతా పాపాంధకారంలో మ్రగ్గుతుండగా అర్ధరాత్రి వేళ ఇదిగో కేక వినబడింది, పెళ్లి కుమారుడు వస్తున్నాడు. ఎవరాయన? ఆయనే ఇంతకుముందు 2000 ఏండ్ల క్రిందట వచ్చి మన కొరకు వధింపబడి యజ్ఞమై మరణించి మళ్ళీ లేచినవాడు. ఆయనే రెండవసారి వస్తూ ఉన్నాడు. మీ పాపముల నుండి విడిపించడానికి మొదటిసారి వచ్చాను. నా పిలుపు వినకుండా పాపములోనే జీవిస్తున్నారు గనక ఇప్పుడు శిక్షించడానికి వస్తున్నాను, ఇదిగొమ్మని ఆయన మనకు ఈ దినాన ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఇదిగో ఆయన తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. దేవుని కోపమునే తీక్షణమైన మద్యపు తొట్టి ఆయన త్రొక్కబోతున్నాడు. తెల్లని గుర్రం మీద రాకముందే ఆ సాత్వికుడైనటువంటి యేసు ప్రభు వారిని మీ హృదయములో చేర్చుకొనండి. ప్రభువుని యేసునందు విశ్వాసముంచండి, మీరు మీ ఇంటివారు రక్షణ పొందుతారు. యేసును ఒకవేళ తృణీకరించినట్లయితే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. రక్షించుటకు బలాఢ్యుడైనటువంటి యేసునాథుడు ఉగ్రమూర్తిగా రానై ఉన్నాడు. ఆ దినం రాకముందే దేవుడు తన కృపతో మనల్ని పిలుస్తున్నప్పుడే వెంటనే ఆయన పిలుపుకు స్పందిద్దాం. ఇదిగో రేపు భూలోకమును ఏలడానికి యేసు రాబోతున్నాడు. ముందు ఆయన్ని మన హృదయాలు ఏలడానికి స్వామిగా, రాజుగా పిలుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. లోకములనేలే మహారాజా, నా జీవితాన్ని ఏలడానికి రావయ్యా అని పిలుచుకుందాం. ఈ దినాన యేసును నిర్లక్ష్యం చేయొద్దు, యేసును త్రోసివేయవద్దు, యేసును తృణీకరించవద్దు, ఆయన్ని తక్కువ అంచనా వేయవద్దు. ఆయన అమెరికా దేవుడు కాడాయన. ఒక కులము వారికి, కులము తక్కువ వారికి మాత్రమే దేవుడు కాడాయన. ఆకాశమందు సూర్యుడు ఏ కులానికి సూర్యుడు, ఏ మతానికి సూర్యుడు? సూర్యకాంతి ఎవరికి కావాలి? అన్ని మతాల వాళ్ళకు కావాలి, అన్ని కులాల వాళ్ళకు కావాలి. యేసుకు కులం అంటగట్టకండి. కులం మనకుండడమే ఘోరమైనటువంటి దారుణమైన తప్పు. మనం కులం పెట్టుకోవడమే తప్పు. నాద బ్రహ్మానికి కులాన్ని అంటగట్టకండి. ఆయన దేవాది దేవుడు, రాజాధిరాజు, విశ్వంభరుడు, విశ్వనాథుడు, విశ్వ సృష్టికర్త, విశ్వ నిర్మాణకుడు, దేవుని జ్ఞానము, దేవుని బాహువు, దేవుని వాక్కు, దేవుని గొర్రెపిల్ల, మృత్యుంజయుడు. ఆయన్ని మించి అవతరించిన వాడు లేడు. ఆయనే తెల్లని గుర్రం మీద
రాబోతున్నాడు. ఆయన రాకడకు సమయం ఆసన్నమైనది. సమయం మించిపోకముందే కన్నులు మూసుకొని, ఆత్మనేత్రాలు తెరుచుకొని, హృదయపు తలుపులు తెరిచి, యేసు నాలోనికి రా నాయనా, నీవే నా దేవుడవు, నీవే విశ్వానికి దేవుడవు, నిన్ను అర్థం చేసుకోలేదు, నీవెవరో నేను గ్రహించలేకపోయాను, ఈ దినాన నీవు నా బ్రతుక్కి రాజుగా, నా హృదయానికి రాజుగా వచ్చి నన్ను ఏలు తండ్రి. నా పాపములన్నీ పరిహరించు, నీవు కార్చిన పరిశుద్ధ శిలువ రక్తంతో నన్ను కడుగు. నా పాపములు రక్తము వలె ఎర్రనివైనవి, అవి హిమము వలె తెల్లగా చేయమని అడిగిన వారు ధన్యులు. ఆయన మన మధ్యలో సంచారము చేస్తూ ఉన్నారు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ దినాన మీరు పంపిన నీ శుభవర్తమానము, పరలోక సత్య సందేశము కొరకు నీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ వాక్యం ఫలింపచేయండి. నీతిగల నీ నోటి మాట బయలుదేరి ఉన్నది, ఇది వ్యర్థముగా నీ వద్దకు వెనక్కి మళ్ళదు నాయనా. నీకు స్తోత్రాలు. నీ దృష్టికి అనుకూలమైన దానిని నీ వాక్యము నెరవేర్చునుగాక. ఈ గ్రామమును, ఈ పట్టణమును, రాజమహేంద్రవరం అనే మహాపట్టణమును, పరిసర గ్రామములు, పట్టణములు అన్నిటిని మీరు ఆశీర్వదించండి. స్వామి, నీకు వందనాలు. నీ కాళ్ళ కింద కారు ద్రాక్షల వలె చితికిపోయే దుర్గతి ఈ సందేశం విన్న ఏ ఒక్కరికి పట్టకుండానట్లు కృప చూపమని యేసయ్య పరిశుద్ధ నామములో, యేసుక్రీస్తునే దయగల నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫిర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9955110044. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ satyavedasaram@ofirministries.org.